సార్ మీరు చూసుకుంటే సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే ఒక్క మన జానీ మాస్టర్ ఇష్యూ అనే కాదు, లావణ్య రాస్తారని చూసుకోండి, లేదంటే ముంబైలో హీరోయిన్ కేసు అనేది చూసుకోండి. ఎందుకు ఇట్లా సినీ ఇండస్ట్రీని రోడ్డు మీదకి ఈడుస్తున్నారు అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ఎంటర్టైన్మెంట్. హ్మ్. ఒక ఎంటర్టైన్మెంట్, బ్రేకింగ్ న్యూస్ ఏదైనా సరే చాలామంది అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయ్యి సినిమా వాళ్ళని చూడటానికి ఏం జరుగుతుందని సినిమా ఇప్పుడు ఇది ప్రతి కుటుంబాల్లో ఉంటుంది, ప్రతి దగ్గర ఉంటుంది, ప్రతి దాంట్లో ఉంటుంది, ప్రతి విషయంలోనూ ఉంటుంది. ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఎంటర్టైన్మెంట్స్ కదా, ఎంటర్టైన్మెంట్ మీద బేగా అట్రాక్ట్ అవుతారు ఒకవేళ ఏదైనా జరిగింది అంటే. అందుకే అంటారు సినిమా ఇండస్ట్రీలో మంచి జరిగినా బేగా వస్తుంది, చెడు జరిగినా బేగా వస్తుంది. కనుక ఇప్పుడు మొత్తం టోటల్గా గవర్నమెంట్ ఆఫీసులో జరగట్లేదా, కాలేజీల్లో జరగట్లేదా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో జరగట్లేదా, ఎంతోమంది ఆడపిల్లలు ఈరోజు పాపం ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, ఎంత బాధపడుతున్నారు. ఆ మైకులు తీసుకెళ్ళి హాస్టల్ ముందు పెట్టగలుగుతారా? ఆ పాపం రూమ్స్లో తీసుకొని 15,000, 18,000, 20,000 చెప్తారు పాపం వాళ్ళు పని చేసుకుంటూ ఎంతమందిని వేధిస్తున్నా, కొంతమంది అనుభవిస్తూ, కొంతమంది బాధపడుతూ, కష్టపడుతూ, తల్లిదండ్రులకు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు ఎలా పోషించుకుంటారు అని బాధపడుతున్నారు. ఆడపిల్లలకు పోలీసులు ఇక పోలీసులు అక్కడ ఉన్న జనాలు ఎవరో సపోర్ట్ చేస్తున్నారు తప్ప అందరూ లొంగిపోవట్లేదే. అందరూ రాత్రి కోటీశ్వరులు అయిపోవాలనుకోవట్లేదే. అందరూ రాత్రి మొత్తం అందరం ఎక్కిపోవాలనుకోవట్లేదే. కనుక మరి అది ఆలోచించుకోవాలి కదా. మన నాట్ ఓన్లీ 50 మంది డ్యాన్సర్లు సీనియర్లు ఉంటే 50 మంది తర్వాత 50వ వ్యక్తి జానీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి లోబర్చుకొని జానీ మాస్టర్ని నెంబర్ 1 స్టార్ అయ్యి ఈరోజు డ్యాన్స్ మాస్టర్ అయ్యావు కదా. ఈరోజు మరి డ్యాన్స్ మాస్టర్ అవ్వడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మరి వాళ్ళందరూ సీనియారిటీ ఏంటి, మరి ఈరోజు నువ్వు ఇంత అందరం ఎక్కువ కాబట్టి ఈరోజు ఎక్కడో మీకు బెడ్స్ కొట్టింది కాబట్టి మీరు చెప్తున్నావు అంటున్నాను. లేకపోతే ఈరోజు నువ్వు పెద్ద డ్యాన్స్ మాస్టర్ అయిపోయావు కాబట్టి ఆయన దూరం చేస్తాం అన్న దగ్గర దూరం చేద్దాం అని చెప్పేసి నువ్వు అనుకుండొచ్చు. ఆయన నేను బలవంతంగా వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు, అక్కడ ఏదైనా మీ ఇద్దరికి బెడ్స్ కొట్టి ఉండొచ్చు. అంటే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఇస్ అ డైరెక్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఓన్లీ ఊహాగానాలే మనం అంతే. సో ఇప్పుడు చూసుకుంటే ఇదే కేసులో లవ్ జిహాద్ అని చెప్పేసి వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? అంటే మతం మార్చుకుంటే పెళ్లి చేసుకోవచ్చు అని ఈ విధంగా వినిపిస్తుంది. ఒక మాట అమ్మా, ఇప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి కూడా డ్యాన్స్ మాస్టరే సుమలత అని. ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు జానీ మాస్టర్ గారు మతం తీసుకొని చేసుకుంది, ఆయుష్ అని పేరు మార్చుకుని. ఇప్పుడు నేనేమంటానంటే మతం మార్చుకొని పెళ్లి చేసుకుందాము అన్నంత డిస్కషన్ వచ్చింది అంటే ఇక్కడ మానభంగం ఎక్కడ చేసినట్టు, ఇక్కడ అటెంప్ట్ టు రేప్ ఎక్కడ చేసినట్టు, ఈమెకు లేఖక వేధింపులు ఎక్కడ చేసినట్టు. ఒక్కసారి అది నిజం అనుకుంటే ఇది అబద్ధం, ఇది నిజం అనుకుంటే అది అబద్ధం. కరెక్టే కదా. ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి. ఎవరి మీద ఒక అబండాలు పడేస్తుంటారు అందరూ, కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే మనం అబండాలు వేయడం కాదు, మీరు ఇది అంటే అది అబద్ధం, అదంటే ఇది అబద్ధం కదా. సార్ ఇప్పుడు అండ్ ఇంకో టాపిక్ ఏంటి అంటే మన తిరుపతి లడ్డు విషయంలో జంతువులకు సంబంధించిన నూనె వాడుతున్నారు అని అంటూ కొంత న్యూస్ అయితే బయటకు వచ్చింది. అందులో మన చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది అంటారు? వైసీపీ గవర్నమెంట్లో అవినీతి పరాకాష్ట. వాళ్ళు నూనె కాదు, అక్కడ టికెట్లు 300 రూపాయల టికెట్ల నుంచి, మామూలు టోకన్ల నుంచి, ధర్మదర్శనం టోకన్ల నుంచి, విఐపి దర్శనం నుంచి కొన్ని 100 కోట్లు సంపాదించారు. దాంట్లో వైసీపీ వాళ్ళే దాన్ని మొత్తం కీలకంగా, ధర్మారెడ్డి గారి కీలక వ్యక్తిగా, అలాగే విజయ్ కుమార్ రెడ్డి అని ఐఎంపీ కమిషనరు, వీళ్ళంతా కలిపి ఆ డబ్బు అంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటట్టు కొన్ని లక్షల కోట్లు, కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడి నుంచి ఆదాయం అంతా అటే వచ్చింది. కనుక దాంట్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి. మంగ్లీ గారిని తీసుకొచ్చి అక్కడ చైర్మన్ చేశారు. ఉదయం నుంచి సిగరెట్ 5 నిమిషాలు తాగిన సిగరెట్ ఉదయం నుంచి సిగరెట్ ఆపలేని వ్యక్తి మన వైవి సుబ్బారెడ్డి గారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి టీడీపీ చైర్మన్ చేశారు బాబాయిని. ఈరోజు ఇవన్నీ ఏంటంటే ఆదాయం ఎక్కడికి వెళ్ళకూడదు, వీళ్ళ దగ్గరే ఉండాలి ఆదాయం. సంచులు కట్టాలా, మనం నేనే రాజు నేనే మంత్రిలో సంచులు కట్టాలా, మూటలు కట్టాలా, మనం అన్ని ప్లాస్టిక్లు చేయాలా. అలాగా మొత్తం టోటల్ దోచుకోవడమే కాదు. మీరు అంటారు లడ్డు 5 సంవత్సరాలు ఆ తింటానికి కూడా అయ్యో ఏంటి దేవుడి వారి ప్రసాదం ఎంత బాగుండేది, ఇలాగ అయిపోయింది ఏంటని బాధపడడం తప్ప ఎవరు ఏం అంటానికి లేదు. మన తిరుపతి లడ్డు విషయంలో జంతువులకు సంబంధించిన నూనె వాడుతున్నారు అని అంటూ కొంత న్యూస్ అయితే బయటకు వచ్చింది. అందులో మన చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది అంటారు? వైసీపీ గవర్నమెంట్లో అవినీతి పరాకాష్ట. వాళ్ళు నూనె కాదు, అక్కడ టికెట్లు 300 రూపాయల టికెట్ల నుంచి, మామూలు టోకన్ల నుంచి, ధర్మదర్శనం టోకన్ల నుంచి, విఐపి దర్శనం నుంచి కొన్ని 100 కోట్లు సంపాదించారు.
దాంట్లో వైసీపీ వాళ్ళే దాన్ని మొత్తం కీలకంగా, ధర్మారెడ్డి గారి కీలక వ్యక్తిగా, అలాగే విజయ్ కుమార్ రెడ్డి అని ఐఎంపీ కమిషనరు, వీళ్ళంతా కలిపి ఆ డబ్బు అంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటట్టు కొన్ని లక్షల కోట్లు, కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడి నుంచి ఆదాయం అంతా అటే వచ్చింది. కనుక దాంట్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి. మంగ్లీ గారిని తీసుకొచ్చి సంవత్సరం అక్కడ చైర్మన్ చేశారు. ఉదయం నుంచి సిగరెట్ 5 నిమిషాలు తాగి సిగరెట్ తాగుతూ ఉదయం నుంచి సిగరెట్ ఆపలేని వ్యక్తి మన వైవి సుబ్బారెడ్డి గారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి టీడీపీ చైర్మన్ చేశారు బాబాయిని. ఈరోజు ఇవన్నీ ఏంటంటే ఆదాయం ఎక్కడికి వెళ్ళకూడదు, వీళ్ళ దగ్గరే ఉండాలి ఆదాయం. సంచులు కట్టాలా, మనం నేనే రాజు నేనే మంత్రిలో సంచులు కట్టాలా, మూటలు కట్టాలా, మనం అన్ని ప్లాస్టిక్లు చేయాలా. అలాగా మొత్తం టోటల్ దోచుకోవడమే కాదు. మీరు అంటారు లడ్డు 5 సంవత్సరాలు ఆ తింటానికి కూడా అయ్యో ఏంటి దేవుడి వారి ప్రసాదం ఎంత బాగుండేది, ఇలాగ అయిపోయింది ఏంటని బాధపడడం తప్ప ఎవరు ఏమి అంటానికి లేదు. దేవుణ్ణి మనం ఏమనంటే దేవుణ్ణి అన్నీ అంటావేమో, అమ్మో దేవుణ్ణి మనం కించపరుస్తామేమో అని అనుకుంటూ బాధపడుతూ దండం పెట్టుకుంటూ తినడం తప్ప ఇంకోటి ఏమీ చేయడానికి లేదు కదా. మరి ఈరోజు మొత్తం టోటల్గా ధైర్యం చేసి ఆయన ఎంక్వైరీ చేసి అవి ఏం జరుగుతుంది ఏంటి అని చేశారు కాబట్టి ధర్మారెడ్డి గారిని ఫస్ట్ అరెస్ట్ చేయాలి. విజయ్ కుమార్ రెడ్డి గారిని వాడి ఉండొచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద వ్యక్తి ఇది చెప్తాడు. నిజ నిర్ధారణ లేకుండా ఆయన అసలు మాట్లాడడం ముందు నిజం లేకుండా అసలు చెప్పడు. వెంకటేశ్వర స్వామి దైవకి దేవుడి భక్తుడు ఆయన కనుక ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి మీద అబద్ధం చెప్పడు. అది మనం గర్వంగా చెప్పగలం. వీళ్ళు నోరిప్పితే అబద్ధాలు, వెంకటేశ్వర స్వామి మీద కదా ఎక్కడ చెప్పినా అబద్ధాలే చెప్తారు వీళ్ళు. అంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ట్వీట్ చేస్తూ నేను నా కుటుంబంతో సహా వచ్చి నేను దేవుడి మీద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఎటువంటి కలుషితం జరగలేదు అని, మీరు రెడీగా ఉన్నారా అని చెప్పేసి అంటున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు భార్యను వచ్చి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయమనండి, ఆ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అంతే కదా. మరి వైవి సుబ్బారెడ్డి గారు చేస్తానంటే ఎలా ఉంటుంది? అక్కడ ధర్మారెడ్డి గారు ఏమయ్యారు? ధర్మారెడ్డి గారి కొడుకు ఎలా చనిపోయాడు? ధర్మారెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ మొత్తం టోటల్గా అరిష్టం కాదా? ఆయన మళ్ళా గుడికి ఎలాగ వచ్చేసాడు? ఇవన్నీ కూడా చరిత్రను దేవుడు చూసుకుంటాడు, ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఆస్తి రూపాయి ముట్టుకొనివ్వడు, ఆయనకు అన్యాయం జరిగితే ఒప్పుకోడు, ఆయనకి ఎక్కడైనా అపచారం జరిగితే ఒప్పుకోడు. ఆయన లేట్ అవ్వచ్చు కానీ కంపల్సరీ శిక్ష పడుతుంది, అందరూ శిక్షిస్తాడు. అది వెంకటేశ్వర దేవుడే చూసుకుంటాడు, ప్రమాణాలకు అవసరం కూడా లేదు. చూడాలి తిరుపతి లడ్డీలో నిజంగానే జంతువుల నూనె వాడారా లేదా అనేది. వాడకుండా ఆయన అబద్ధం చెప్పారు, ఎందుకంటే ఆయన వెంకటేశ్వర స్వామి ఆ పరమ భక్తుడు. ఆ వెంకటేశ్వర స్వామి మీద అస్సలు మాట కూడా మాట్లాడు ఆయన. వెంకటేశ్వర స్వామి పవిత్ర దేవాలయంగా ఉండాలి వెంకటేశ్వర స్వామి. అందుకని సరే టీడీ చైర్మన్కి ఆయనకి అంత ఒత్తిడి వస్తున్నా కూడా ఆ టీడీటీ చైర్మన్ ఎవరిని చేయాలి, అక్కడ మొత్తం టోటల్ ఆధ్యాత్మికంగా అక్కడ మొత్తం టోటల్గా ఆ దేవుడు ఉదయం లేగిస్తే మొత్తం దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుడే దైవం, ఆ దేవుడి తప్ప మనకి ఇంకొకటి లేదు అనుకునే వ్యక్తిని కోసం వెతుకుతున్నాడు ఆయన. ఆయనకి ఎంతో ఒత్తిడి ఉన్నా కూడా ఇంకా టీడీ చైర్మన్ అయ్యలేదు ఆయన. మరి చాలా మంది భక్తులు కూడా తిరుపతి లడ్డూని చాలా భక్తి శ్రద్ధలతో, తిరుపతి లడ్డే కాదమ్మా అక్కడ భోజనం కూడా, అన్నప్రసాదం కూడా, ఇంకోటి కూడా అక్కడ గోవింద గోవింద అనుకుంటూ ఆ దేవుని నామస్కారంతో తింటూ ఉంటే ఆ దేవుని ఆ దేవుని ఇచ్చిన ప్రసాదం కింద మనం తింటాం. కనుక అందుకే అంటారు నాట్ ఓన్లీ హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, దేవుడు ఎవరైనా సరే మనం మొత్తం టోటల్గా మనం అన్నీ ఒకలాగే చూడాలి. ఆ దైవ సన్నిధానం వెళ్తేప్పుడు మన ఆధ్యాత్మికమే చూడాలి, అక్కడ దేవుడినే చూడాలి. అది మాత్రం మనం గొప్పగా చెప్పుకోవాలి. అంతే తప్ప మనం తప్పు చేయకూడదు. ఏ దేవుడైనా సరే అది హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, ఎక్కడ కూడా దేవుణ్ణి మనం కించపరచకూడదు, దేవుణ్ణి ఇబ్బంది పెట్టకూడదు, అక్కడ ఆయన నష్టం వచ్చే పని చేయకూడదు అని నా ఉద్దేశం.